చూడండి శ్రీధర్, ఓకేనా? ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తే పోలింగ్ శాతం ఇక్కడ ఈ ప్రాంతంలో కొంచెం ఎక్కువగానే ఉంది. బట్ గిరిజన ప్రాంతంలో పోలింగ్ శాతం చాలా తక్కువ జరుగుతుంది. అధికారులు కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కానీ, ఎండ ఎక్కువగా ఉండటం వల్ల టెంట్ల ఏర్పాట్లు, మరీ ముఖ్యంగా తాగునీరు ఏర్పాట్లు ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఓటర్ల అభిప్రాయం. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమయ్యి ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్ట్ సిటీ బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు, ఎండ ఎక్కువ అయ్యి షెల్టర్ లేక ఇబ్బంది పడుతున్నారు, డ్రింకింగ్ వాటర్ లేక తప్పకుండా ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు ఎంతో ఉత్సాహంగా పొద్దున్న 7 గంటల నుంచి వచ్చి క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ ఓటేసి వస్తుంటే కూడా చాలా మంది 7 గంటల నుంచి నిలబడ్డారు. పోలింగ్ ఇంకా క్విక్గా త్వరగా జరిగేదానికి కూడా అధికారులు పోలింగ్ బూతుల్లో ఉండే సిబ్బందిని పెంచైనా అధికారులు త్వరగా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఓటర్లు కూడా చైతన్యవంతులయ్యి వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవడానికి ముందుకు వస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి మంచి చేసే కార్యక్రమాలని, మంచి చేసే ప్రభుత్వాన్ని, మంచి చేసే పార్టీని ఎన్నుకోవటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఎందుకంటే ఓటు హక్కు అనేది మనం ప్రతి ఒక్క ఓటరు ఒక బాధ్యతగా తీసుకొని ఓటు హక్కు వేసుకోవాలి. రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేది వాళ్ళు వేసే ఓటు ద్వారానే నిర్ణయించుకోబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసే ఒక బాధ్యతగా తీసుకుని ఓటేయాలని ఇంకా రావాల్సి ఉంది. పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్స్, మహిళలు ఓటింగ్ లో పాల్గొన్నారు. యూత్ కు ఒక అప్పీల్ ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా? తప్పకుండా నూతనంగా ఓటర్గా నమోదైన ప్రతి ఒక్క యువకులు కూడా వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించే ఓటు కాబట్టి ఇది తప్పకుండా వాళ్ళు కూడా వచ్చి కొంచెం నిదానంగా అయినా, ఎందుకంటే క్యూలో నిలబడటం ఇవన్నీ కొంచెం యూత్కు ఇదే కొంచెం ఓపిక చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాధ్యతగా భావించి భావితరాలకు ఏ విధంగా వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారో ఆ పార్టీకి ఓటేసి ఆ ప్రభుత్వం వచ్చేట్టుగా చేసుకోవడానికి యువకులకు మంచి అవకాశం. పాజిటివ్ ఓట్ అంటారు ఇదంతా. ఏ ఓటు ఉన్నా కానీ ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ఇంపార్టెంట్.